హాయ్ హలో వెల్కమ్ టు మన పయనం. ఇప్పుడు మనం అల్లగడ్డ నుంచి అహోబిలం వెళ్తున్నామండి. ఈ అహోబిలాన్ని నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 9 నారసింహ క్షేత్రాలు ఉన్నాయన్నమాట. ఈ అహోబిల క్షేత్రం వచ్చి 2 ప్రాంతాలుగా ఉన్నదండి. ఒకటి వచ్చి ఎగువ అహోబిలం, రెండోది వచ్చి దిగువ అహోబిలం. మనకొచ్చి మెయిన్గా ఎగువ అహోబిలంనే ముఖ్యమైన క్షేత్రంగా చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఆళ్ళగడ్డ నుంచి అహోబిలానికి ఒక 26 కిలోమీటర్లు ఉంటుందండి. రోడ్డు కూడా బాగానే ఉంటుంది, ఒక 10 కిలోమీటర్లు. దాని తర్వాత ఒక 7 కిలోమీటర్లు వచ్చి ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ అంటే ఏముండదు, కాకపోతే దట్టమైన అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆళ్ళగడ్డ నుంచి వెళ్ళాలంటే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి, పల్లె వెలుగు బస్సులు. ప్రతి గంటకి బస్సు సర్వీస్ అనేది ఉన్నది. ఇక్కడ దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలానే ఉన్నాయి. నవనారసింహ క్షేత్రాలు అని చెప్పాను కదా, అవేంటంటే మనం ముందు ఈ వీడియోలో తెలుసుకున్నాము. మెయిన్గా చెప్పాలంటే ఈ అహోబిల క్షేత్రం నంద్యాల జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలంలో ఉన్నదండి. ఇక్కడ నుంచి నంద్యాల వచ్చి ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. అదే ఆళ్ళగడ్డ అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒక 26 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇది మనకి మళ్ళీ అహోబిలం నుంచి అంటే దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి కూడా ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట. ఇదంతా ఫుల్ ఘాట్ సెక్షన్ అని చెప్పొచ్చు, అంటే మొత్తం అడవండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్ అవ్వాలంటే ఈ అహోబిల గ్రామానికి అయితే కొంచెం రుసుము అయితే కట్టాల్సి ఉంటుంది, టోల్ అన్నమాట. ఒక 150 రూపీస్ తీసుకుంటారు. అదేవిధంగా కొంచెం మనం ఎగువ అహోబిలానికి వెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఒక 80 రూపీస్ కలెక్ట్ చేస్తారన్నమాట 4 వీలర్కి. ఇంకా 6 వీలర్కి మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు మనం దిగువ అహోబిలం అయితే దాటుకొని ఎగువ అహోబిలానికి అయితే వెళ్తా ఉన్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు నవనారసింహ క్షేత్రాలు అని చెప్పినాం కదండి, అవి 9 ఏంటివేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చి ఉగ్ర నరసింహుడు, అది వచ్చి ఎగువ అహోబిలంలో ఉంటుంది, మెయిన్ టెంపుల్ అన్నమాట. దాని తర్వాత భార్గవ నరసింహస్వామి. ఈ భార్గవ నరసింహస్వామి టెంపుల్ వచ్చి దిగువ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇంకో టెంపుల్ వచ్చి యోగానంద నరసింహస్వామి టెంపుల్. ఈ యోగానంద నరసింహస్వామి టెంపుల్ కూడా దిగువ అహోబిలానికి ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఎగువ అహోబిలానికి అయితే వచ్చేసాము. ఇదే ప్రధాన క్షేత్రం, ఆలయం కూడా. ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి డోలీలు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఒక్కొరికి డోలీకి వచ్చి 4,000 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ఈ కొండలు ఎక్కడం అనేది అసాధ్యం. ఎందుకంటే పైన మళ్ళీ మనకి 3 నరసింహస్వామి క్షేత్రాలు అయితే ఉంటాయన్నమాట. అవి ఏంటంటే వరాహ నరసింహస్వామి, ఆలోల నరసింహస్వామి, మరియు జ్వాలా నరసింహస్వామి, పావన నరసింహస్వామి అన్నమాట. మెయిన్ టెంపుల్తో ఉగ్ర నరసింహస్వామితో కలిపి మనకి 5 టెంపుల్స్ పైనే ఉండడం జరుగుతుంది. మిగతా 4 వచ్చి కింద ఉంటాయి. అవి ఏంటంటే భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రావత నరసింహస్వామి. ఈ కారంజ నరసింహస్వామి క్షేత్రం వచ్చి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి మధ్యలో వస్తుంది. దారిలోనే మనకి రోడ్డు పక్కనే కనబడుతుంది అన్నమాట, వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. గుళ్ళో ఏదో మనకి మంగళ వాయిద్యాల చప్పుడైతే వినపడతా ఉన్నాయి.
సో ఒకసారి ఈ వాయిద్యాల శబ్దాలను అయితే ఆస్వాదిద్దాం మనం. ఈరోజు గుళ్ళో స్పెషల్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సో ఆ ప్రోగ్రాం చూసుకొని అదేవిధంగా మన దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి మనం బయట లడ్డు కౌంటర్లో కనపడుతుంది కదా లడ్డు కౌంటర్, ఇక్కడ మన ప్రసాదాలు గట్రా తీసేసుకొని పైన ఉన్నటువంటి జ్వాలా నరసింహుని చూడడానికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి నడకదారి తప్పితే వేరే మార్గం అయితే లేదు. రెండో మార్గం ఏంటంటే డోలి. ఆ డోలి కూడా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. లేకపోతే మీకు పావన నరసింహస్వామి క్షేత్రానికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇదైతే 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఇక్కడ నుంచి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుందా, రైట్ సైడ్కి వెళ్తే మన లోపల టెంపుల్ లోపలికి దర్శనం అనమాట. కొంచెం ముందు ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం పావన నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా స్ట్రైట్ గా మెట్లు ఎక్కితే మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి ఈ దారిలో కోతులు అయితే ఎలా ఉన్నాయో. ఇది వచ్చి మండపం అనుకుంటా, ఏ మండపం అయితే నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుంచి మళ్ళీ ఒక 4 కిలోమీటర్ల తర్వాత మనకి ఉగ్రస్తంభం అని ఒక ప్లేస్ ఉన్నది. అది ఎక్కాలంటే చాలా చాలా ఓపిక, ధైర్యం అన్నీ కావాలన్నమాట. మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకు ఎలానో ఒక విధంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఉగ్రస్తంభం ఎక్కాలంటే మాత్రం మన ఓపిక చాలా ఉండాలి. అదేవిధంగా అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే మనం వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తేనే బెటర్ అనమాట. మినిమం ఎంత లేదన్నా పెద్ద వాటర్ బాటిల్ 2 లీటర్స్ తీసుకెళ్ళండి. 2-3 బాటిల్ తీసుకెళ్తేనే బెటర్ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏం దొరకవు వెళ్ళేటప్పుడు దారిలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చూసే టెంపులే వరాహ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇలా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మాలవల నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఒక 1 కిలోమీటర్ అలా వెళ్తే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మాలవల నరసింహస్వామి దగ్గర నుంచి మనకి ప్రహ్లాదుడి బడి అనే ఒక ప్లేస్ వస్తుంది. చూశారు కదా, ఇక్కడ నుంచి చూడండి కనీసం మెట్లు కూడా లేవు, వెళ్ళడానికి దారి కూడా లేదన్నమాట. అన్ని రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. కాబట్టి మనం నడిచేటప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే మనకి నడిచేటప్పుడు కాళ్ళు అన్నిట్లో ఇరుక్కుపోయినాయి అనుకోండి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అందుకనే నేను చెప్పే సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే రండి చూడ్డానికి.
అది కూడా ఏంటంటే మీకు మార్నింగ్ టైంలో వస్తేనే బెటరు. ఎందుకంటే మనకి మెయిన్ టెంపుల్ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఎంత లేదన్నా 4 కిలోమీటర్లు కాబట్టి అది కొండ ప్రాంతం, అక్కడక్కడ మెట్లు ఉంటాయి, కొన్ని దగ్గరలో అయితే ఏముండవు. సో ఇలా ఎగుడు దిగుడు ఉండడం వల్ల అలసిపోతారు కాబట్టి ఎంత లేదన్నా ఒక గంటన్నర అయితే పడుతుంది వెళ్ళడానికి. రావడానికి ఒక గంటన్నర, అంటే 3 గంటల సేపు అనమాట. అదే మీరు అక్కడి నుంచి మళ్ళీ ఉగ్రస్తంభం వెళ్ళాలంటే మళ్ళీ మీకు గంటన్నర పడుతుంది వెళ్ళడానికి, రావడానికి కూడా ఒక గంట, అంటే 2.5 గంట ప్లస్ 3 గంటలు, అంటే 5 గంటల సేపు మీకు ఉగ్రస్తంభం వరకు వెళ్ళి రావడానికి టైం పడుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మీరు అహోబిలం వచ్చి ఈ క్షేత్రాలు చూడాలనుకుంటే పొద్దున్నే వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి రావాలంటే అహోబిలానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. కాకపోతే నియర్ బై రైల్వే స్టేషన్ ఏంటంటే నంద్యాల అన్నమాట. మీరు అక్కడ నుంచి నంద్యాలలో దిగేసి ఒక 60 కిలోమీటర్స్ కాబట్టి డైరెక్ట్ మీరు నంద్యాల నుంచి అల్లగడ్డకు వచ్చి అల్లగడ్డ నుంచి మీరు అహోబిలం అయితే వచ్చేయచ్చు అన్నమాట. లేదంటే నంద్యాల నుంచి డైరెక్ట్ మీరు ట్యాక్సీయో లేదంటే ఏదైనా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్ గా అహోబిలానికి అయితే వచ్చేయచ్చు అనమాట. అదే విధంగా మీకు ఫ్లైట్ అంటే మాత్రం కర్నూలులో దిగాల్సి ఉంటుంది, లేకపోతే నియర్ అంటే కడప కూడా వస్తుంది, కడప ఎయిర్పోర్ట్ కూడా. అట్లా కూడా పైకల్లా దారి అందుకు రెండిట్లో ఏదైనా ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఆళ్ళగడ్డ అయితే రావాల్సిందే. ఆళ్ళగడ్డ నుంచి మళ్ళీ ఇక్కడికి. ఈ అహోబిలం అనేది హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించిన ప్రదేశం కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడే ఈ ఉగ్రస్తంభం నుంచే మన నరసింహస్వామి ఉద్భవించడం జరిగిందన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎలా ఉందో. నాకు వర్ణించడానికి అయితే మాటలు అయితే రావట్లేదు. చూడండి, ఇక్కడికి మనం సగం దూరం అయితే వచ్చాము, ఇంకా సగం దూరం అయితే ఉన్నది వెళ్ళడానికి జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి. చూడండి, నేను ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈ అహోబిలానికి ఎక్కువ మంది తెలుగు వాళ్ళ తర్వాత తమిళ వాళ్ళు ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే కింద దిగువ అహోబిల క్షేత్రంలో ఈ అహోబిల మఠం అనేది ఉన్నది. ఈ మఠాన్ని నిర్వహించేది ఈ తమిళనాడు భక్తులే కావచ్చు. అందుచేతనేమో ఇక్కడికి ఎక్కువగా తమిళనాడు వాళ్ళు దర్శించుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు స్వామిని. ఇప్పుడు మనం చూస్తూ ఉండగా చాలా కష్టంగా అనిపిస్తుంది రాను, కానీ మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే కొంచెం నీళ్లు తాగుతా రెస్ట్ తీసుకుంటా అక్కడక్కడ కూర్చొని చేరదేరుతా మనం ఎక్కొచ్చు అన్నమాట. ఒకసారి చూడండి ఎలా కనపడుతున్నాయో ఎటారుగా. చెప్పడానికైతే మాటలు రావట్లేదు. ఎంత సజెషన్ ఏంటంటే కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు, ఆయాసం ఉన్న వాళ్ళు వీలైతే డోలీలోనే రండి, లేదంటే రావడం అయితే మానుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చి ఇబ్బంది పడే కంటే మొదట్లోనే ఆగిపోవడం బెటరు. అందుకే చెప్పింది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే పరిస్థితి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు కూడా ఉండదు, కనబడుతుంది చూడండి. కొంచెం ముందుకెళ్తే చూడండి ఒకసారి కిందిగా ఇక్కడ నుంచి జారి పడినామంటే మన అవశేషాలు కూడా ఉండవు. చూడండి, ఇక్కడ
చిన్న జలపాతం నీళ్ళు లాగా అయితే కాళ్ళుగా వాటర్ కారుతా ఉన్నాయి. తాగేటి కూడా ఇవే అయితే. అంత కింద నుంచి ఇక్కడికి రావడం వల్ల అందరు అలసిపోయారు అన్నమాట. చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, వర్ణనాతీతం. కొత్తి పిల్ల. కానీ అంత కష్టపడి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే అదొక తృప్తి. ఆ ఫీలింగే వేరు. ఎవరైనా ఆ ఫీలింగ్ అనుభవిస్తే గానీ తెలియదు అన్నమాట. సో ఇక్కడ డ్రమ్ ఉంది, కొంచెం ఎక్కువ పడతావు కాబట్టి వాటర్తో కాళ్ళ చేతులు కడుక్కొని మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం దర్శనం అయితే చేసేసుకున్నాం. దేవుని దర్శనం అయితే బాగా అయింది. కావాలంటే చూడండి, మా కోతులు అయితే ఎలా వస్తున్నాయో మనతో పాటే. పాపం ఏమన్నా ఇస్తారేమో అని. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కోతులకి ఆహారం పెట్టడం మానేయండి. అదేవిధంగా ప్రకృతిని పాడు చేయొద్దు. అంటే ప్లాస్టిక్ని అడవిలోకి విసవద్దు. అడవిలో పడేయకుండా మీతో పాటు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతారన్నమాట. సో ఇదేనన్నమాట జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఇక్కడే చూడండి, ఇక్కడ ఉండే పూజారి పక్కనే ఓకే, వాళ్ళు అక్కడ ఉంటారేమో. చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటాడు అన్నమాట. అదేవిధంగా వాళ్ళకి సపోర్టింగ్ గా ఒక చిన్న గుడి చేసుకొని, మీరు ఆదివాసీలు అనండి లేకపోతే చెంచులు అనండి, వాళ్ళు కూడా పక్కన గుడి చేసుకొని కనపడుతుంది కదా, అక్కడే నివాసం ఉంటున్నారు. నా వరకైతే ఇక్కడికి వస్తే టవర్ కూడా రాదు, సిగ్నల్స్ ఏముండవు, పవర్ ఏముండదు. ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు కిందికైతే వెళ్ళరంట. వారానికి ఒకసారి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు సరుకులు అయితే తెచ్చుకొని ఇక్కడే ఉంటారంట. అంటే వీళ్ళకి అదే అనేది వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదన్నమాట. అనుకుంటున్నాను. సో అలా బతకడం ఒక విధంగా నా వరకైతే నరకమే అని చెప్తాను, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుంచి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఉగ్రస్వామి అయితే ఎక్కుదాం. ఒకసారి చూడండి ఎలా ఉందో దారి, నడక దారి. కనీసం మెట్లు కాదు కదా, పట్టు కూడా దొరకడం లేదు వెళ్ళడానికి. చూడండి ఎంతెంత షార్ప్గా ఉన్నాయి ఇక్కడ రాళ్ళు కూడా. వీటి మీద జారి పడ్డామంటే ఇంక అంతే, తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రారన్నమాట. అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి. చూడండి ఎంత ఘోరంగా ఉందో, అక్కడక్కడ తాళ్ళు కట్టున్నాయి. అవి కూడా చాలా మటుకైతే కరెక్ట్గా లేవు, చాలా రోజులు అవడం వల్ల చాలా నాశరకంగా ఉండి తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు కొత్తవైతేనే పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నించండి. పాతవైతే కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలని నేను చెప్తాను. ఒకసారి చూడండి ఎంత నిటారుగా ఉందో ఎక్కడానికి. ఇక్కడికి ఎక్కడానికి చాలా ఓపిక అయితే ఉండాలి. మేమైతే ఎక్కబట్టి కనీసం 40 నిమిషాలు అయితే దాటింది, అయినా ఇంకా సగం కూడా వచ్చినట్లేమో. మరి అంత ఘోరంగా ఉందన్నమాట, చాలా నిటారుగా. ఎక్కడానికి అయితే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మేము వాటర్ బాటిల్ కూడా ఒకటే తెచ్చుకున్నాం, ఆ వాటర్ కూడా అయిపోయినాయి అన్నమాట. సో వాటర్ చాలా దాహం వేస్తుంది, తాగడానికి ఏం లేవు, ఇక్కడ ఏం దొరకవు కూడా. ఎందుకంటే ఇది కొండ చాలా టాప్లో ఉంది కాబట్టి ఇక్కడైతే ఏమి దొరికే ఆస్కారం అవకాశం రెండూ లేవు. సో అందుకనే నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే, మీరు ఉగ్రస్తంభం గనక రావాలంటే కనీసం 2 పెద్ద వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తినడానికైతే అవకాశం ఉండదు కాబట్టి
ఒకవేళ మీరు కింద నుంచి బయలుదేరినప్పుడు వాటర్ బాటిల్ ఫుల్గా వచ్చినా మీరు ఇక్కడ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అయిపోతాయి. సో అక్కడ మళ్ళా మీరు అక్కడ చిన్న గుండం అయితే ఉన్నది, చిన్నది. సో అక్కడ తాగడానికి నీళ్ళు చాలా బాగుంటాయి. మళ్ళీ మీరు అక్కడ పట్టుకొని మళ్ళీ ఉగ్రస్తంభానికి అయితే వచ్చేయచ్చు అన్నమాట. మెయిన్గా నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి కింద మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్తాం కదా, ఉగ్ర నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి. అక్కడైతే మనం లోపల ఒక విధమైన వేడి, కళ్ళు మంటలు అనేటివి నేను చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే ఒకలాగా కళ్ళు అయితే మండడం జరిగింది. బహుశా ఆ స్థల ప్రభావం ఏమో, నాకైతే తెలీదు, నాకు అనిపించింది, నేను చెప్పాను. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అలా అనిపించింటే కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఉగ్రస్తంభం పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి 100 మీటర్స్ ఉంటుంది, ఇంకా ఆల్మోస్ట్ అలా వచ్చేసాం. మళ్ళీ మనకు కొంచెం కొండ కిందికి దిగితే ఉగ్రస్తంభం అనేది కనబడుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. నల్లమల ఫారెస్ట్ అందాలు అన్నమాట. ఈ అందాలు వర్ణించలేనివే, ఒకసారి చూస్తా ఎంజాయ్ చేయడమే అన్నమాట. కొన్నిటికి మాటలు ఉండవు. ఇక్కడ నుంచి మనం కొంచెం కిందికి దిగితే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి రావడం ఒక ఎత్తు అన్నమాట. మరి ఇక్కడికి వచ్చి 95% వచ్చాం మనం, ఇంకా 5% పెండింగ్ ఉంది. కానీ ఈ 5% చాలా డేంజర్. అన్ని దారులు అంటే నీళ్ళ అనువాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కాబట్టి వీటికి చూస్తూ ఎంజాయ్ చేయండి అంతే. అంతకు మించి నాకైతే మాటలు రావట్లేదు. మీరు కనపడుతున్నది కదా, కిందికి వచ్చేసాం మనం ఉగ్రస్తంభం దగ్గరికి అయితే. అలా నడుచుకుంటా కిందికి రావాలన్నమాట. నిచ్చెన ఉంటుంది, కనపడుతుంది కదా, అదే నిచ్చెన. మళ్ళీ కొంచెం కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు మీకు కనబడుతుంది, కనపడడం వేరే, కనపడినప్పుడు మొక్కితేనే కదా ఉగ్రస్తంభం దగ్గరకు వచ్చేసినాం. ఇదిగోండి, కనపడేది ఉగ్రస్తంభం అన్నమాట. ఈ ప్రదేశం నుంచే స్వామివారు ఉద్భవించడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చి మన హిరణ్యకశిపుని చంపేసి ప్రహ్లాదుని కాపాడడం అయితే జరిగింది అన్నమాట. చూశారు కదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.